మై ఛానల్ ఫైండ్ ద చూడమ్మా 85 ప్రాబ్లం చూడండి. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఫైనైట్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇన్ 0 to π ఇచ్చాడు. ప్రాబ్లం అయితే ఎలా చేయాలి? లాస్ట్ ప్రాబ్లమ్మా ఫైనైట్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వండి. లాస్ట్ ప్రాబ్లం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫైనైట్ ఫోరియర్ అన్నప్పుడు సైన్ తీసుకోండి. సైన్ వచ్చినప్పుడు కొసైన్ ఇచ్చినప్పుడు కాస్ తీసుకొని చేయండి. ఎవరైతే ఆన్సర్లు పర్ఫెక్ట్గా తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్కోర్ వస్తాయి. ఓకేనా? చూడండి, ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు. లిమిట్స్ 0 to π అయితే ప్రాబ్లంలో కనపడుతున్నాయి. చూడండి, ఫస్ట్ మీరు ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అది ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ n/x బై L ఇంటూ డిఎక్స్. ప్రాబ్లంలో ఇంటర్వల్స్ ఇచ్చేస్తున్నాడమ్మా. ఏమి ఇచ్చాడు? పై ఇచ్చాడు. ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ క్యూబ్ సైన్ n/x ఎల్ అంటే ఎంత? π ఇంటూ డిఎక్స్. పై క్యాన్సిల్. ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ క్యూబ్ సైన్ nx ఇంటూ డిఎక్స్. ఐలెట్ ఫార్ములా లెక్క ఉంది మా. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. చూడండి, ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఫార్ములా యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ u ఆఫ్ హోల్ dx. అది చూడండి, ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఐలిట్ ఫార్ములా అప్లై చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. u అంటే ఎంత? ఎక్స్ క్యూబ్. ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ vdx అంటే సైన్ nx ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ vdx అంటే సైన్ nx ఇంటూ dx ఇంటూ d/dx ఆఫ్ అది ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ హోల్ డిఎక్స్ మా. ఎక్స్ క్యూబ్ సైన్ చేస్తే మైనస్ కాస్ nx బై ఎన్. లిమిట్స్ ఎంత? 0 to π మైనస్ ఇంటిగ్రల్ 0 to π సైన్ చేస్తే మైనస్ కాస్ nx బై ఎన్. d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ వాల్యూ 3x² ఇంటూ డిఎక్స్. చూడండి, మైనస్ 1/n కాన్స్టెంట్ వాల్యూమా. పై క్యూబ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ n/π మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/n ఇంటిగ్రల్ 0 to π x² కాస్ nx ఇంటూ డిఎక్స్. ఐలెట్ ఫార్ములా లెక్క ఉంది ఇది. చూడండి ఎలా చేస్తాను. మైనస్ 1/n పై క్యూబ్ కాస్ n/π మైనస్ 1 హోల్ పవర్ n ప్లస్ 3/n ఐలెట్ ఫార్ములా u ఇంటిగ్రల్ vdx అంటే కాస్ nx ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ vdx అంటే కాస్ nx ఇంటూ డిఎక్స్ d/dx ఆఫ్ u అంటే
ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. చూడండి, మైనస్ పై క్యూబ్ బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 3 బై ఎన్ ఎక్స్ స్క్వేర్ కాస్ చేస్తే కాస్ ఎన్ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. లిమిట్స్ ఎంత? 0 to π మా ఇంటిగ్రల్ 0 to π కాస్ చేస్తే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ఇంటూ డిఎక్స్ మైనస్ పై క్యూబ్ ఎన్ బై మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 3 బై ఎన్ ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 బై ఎన్ ఆఫ్ పై స్క్వేర్ సైన్ ఎన్ పై అది ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ 2 బై ఎన్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ పై క్యూబ్ ఎన్ ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ 3 బై ఎన్ ఆఫ్ సైన్ ఎన్ పై 0 మా ఈ వాల్యూ మొత్తం 0 మైనస్ 2 బై ఎన్ ఆఫ్ ఇది కూడా హైలైట్ ఫార్ములా. చూడండి, యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఎక్స్ హోల్ డిఎక్స్ అది మైనస్ పై క్యూబ్ బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 3 బై ఎన్ ఆఫ్ మైనస్ 2 బై ఎన్ ఎక్స్ సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ లిమిట్స్ 0 to π మైనస్ ఇంటిగ్రల్ 0 to π మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ఇంటూ డిఎక్స్. చూడండి, మైనస్ పై క్యూబ్ బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 3 బై ఎన్ ఆఫ్ మైనస్ 2 బై ఎన్ ఇంటూ. చూడండి, మైనస్ 1 బై ఎన్ కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. పై కాస్ ఎన్ పై మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఎన్ కాస్ చేస్తే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ లిమిట్స్ 0 to π మైనస్ పై క్యూబ్ బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 3 బై ఎన్ మైనస్ 2 బై ఎన్ అనేది దీని మొత్తానికి మైనస్ 1 బై ఎన్ పై కాస్ ఎన్ పై ఎంత మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్ సైన్ ఎన్ పై మైనస్ సైన్ 0 0 అంటే మైనస్ పై క్యూబ్ బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 6 బై ఎన్ స్క్వేర్ మైనస్ చూడమా మైనస్ 1 బై ఎన్ పై ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ ఎన్ సైన్ ఎన్ పై 0 అవసరం లేదు ఇంకా. చూడండి, మైనస్ పై క్యూబ్ బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 బై ఎన్ క్యూబ్ పై ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. చూడండి, మైనస్ 1 హోల్ పవర్ ఎన్ కామన్ తీసుకోండి మైనస్ పై క్యూబ్ బై ఎన్ ప్లస్ 6 బై ఎన్ క్యూబ్ ఇంటూ పై. ఓకేనా?
మీరు పై అయినా కామన్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, తీసుకోండి కామన్. -1/n పై కామన్ తీసుకుంటే 6/n³ -π² అది. ఇక్కడ పై కామన్ తీశాను, -π² అయితే అయింది, పై కామన్ తీశాను +6 అయితే అయింది. మీరు ఇలా అయితే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా వాల్యూ ఎంత? 0 అయితే వచ్చేస్తుంది. అంటే ఇది n greater than 0 అమ్మా. మీరు n ప్లేస్లో సపోజ్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది? పుట్ n = 0 కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుద్ది మా? వాల్యూ sin 0 ఎంత? అంటే f(x) sin 0 ఎంతమా? 0 to π. sin 0 అన్నాను అంటే టోటల్గా వాల్యూ 0. అంటే n వచ్చినప్పుడు వాల్యూ ఇది, n=0 వచ్చినప్పుడు 0 అయితే వచ్చింది. మీరు ఈ విధంగా ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేశారు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ని మీకు వెంటనే రెస్పాండ్ అయి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తెస్తాను. మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ